హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ప్రేమ ప్రతి ఒక్కరికి ఏదో ఒక వయసులో తొలకరి వానలా జీవితంలోకి వస్తుంది. ఈ ప్రేమ కొంతమందికి ఆనందాన్ని ఇస్తే ఇంకొంతమందికి బాధను మాత్రమే మిగులుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం కోరుకున్న పర్సన్ మనల్ని ఇష్టపడితే ఆనందంగా అనిపిస్తుంది. కొంతమందికి ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వల్ల బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి జీవితంలో సీరియస్నెస్ లేకుండా ఉండటం వల్ల బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అసలు రీజన్స్ లేని సందర్భాల్లో కూడా బ్రేకప్స్ జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మన సైడ్ నుండి 100% బెస్ట్ అయితే ఇవ్వాలి. మనం ఎలా ఉంటే మనతో ఉండే అమ్మాయి కంఫర్ట్గా ఫీల్ అవుతుందో తెలుసుకోవాలి. హై వాల్యూ మెన్ ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తే హై వాల్యూ మెన్గా మారుతారు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, డిస్ట్రాయ్ హర్ ఈగో. అమ్మాయిలకి సాధారణంగా ఎక్కువ ఈగో ఉంటుంది. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈగో క్రియేట్ అవుతుంది. ఒక అమ్మాయి బాగుందనుకోండి, ఫేస్బుక్ దగ్గర నుండి ట్విట్టర్ వరకు, అలానే ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇలా ఎంతోమంది ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అంటే ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నట్లే కదా. అంతమందిలో ఉన్నా కూడా హీఈస్ ద వన్ అని అనిపించేలా మీరు చేయాలి. ఈ పర్సన్ నాకు కరెక్ట్ అని అనిపించినప్పుడు మీ మధ్యలోకి ఎవరైనా ఎంటర్ అయినప్పటికీ మీ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం బయట వాళ్ళ మీద ఈగో చూపిస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళ మీద చాలా తక్కువగా ఈగో చూపిస్తాం. ఇప్పుడు మీరు బయట పర్సన్ కాబట్టి నా ఫ్యామిలీ పర్సన్ అనే ఫీల్ అయ్యేలా మీరు చేయాలి. అప్పుడే ఈగో చూపించడం తగ్గిస్తారు. ఈగో ఒక రిలేషన్షిప్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది. హై వాల్యూడ్ మెన్ ఎప్పుడు కూడా నీడీగా ఉన్నట్లు బిహేవ్ చేయడు. ఇష్టాన్ని చూపించాలి, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ నీడీగా ఉండటం మీ మీద ఇంప్రెషన్ని తగ్గిస్తుంది. మీ మాటల్లో సీరియస్నెస్ కనిపించాలి. ఒక రిలేషన్షిప్కి మీరు ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తున్నారో తెలిసేలా చేయాలి. అంతేగాని నువ్వు లేకపోతే బతకలేను, ప్లీజ్ ఒప్పుకో అని బతిమలాడే విధంగా చేస్తే ఎప్పుడు కూడా ప్రేమ పుట్టదు. మీకు ఒక పర్సన్ నచ్చితే ఏం చేస్తే ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే వాటి గురించి ముందుగా ఆలోచించండి. మీ ఆలోచన విధానం గురించి ఆ పర్సన్కి తెలిసేలా చేయండి. ముందుగా మీరేంటో అర్థమయ్యేలా చేయండి. కొత్త సంవత్సరం వచ్చేసింది. రోజులు మారడంతో పాటుగా మన ఆలోచనలు కూడా మారుతూ అప్డేట్ అవుతూ ఉండాలి. బుక్స్ చదివే అలవాటు ఉంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. హెల్దీగా కొత్త అలవాట్లు నేర్చుకోవడానికి లేదా మీకు ఉన్న చెడు అలవాట్లని దూరం చేసుకోవడానికి కుకు FM హెల్ప్ చేస్తుంది. ఈ యాప్లో 10,000 గంటలకు పైగా కంటెంట్ ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. మీకు నచ్చిన భాషల్లో మీరు మెచ్చిన ఆడియో బుక్ని ఈజీగా వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నప్పటికీ సెలెక్ట్ అవ్వట్లేదా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? రెజ్యూమ్లో స్కిల్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఫ్రెషర్ అయితే ఎలాంటి డీటెయిల్స్ ఇస్తే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రెజ్యూమ్కి కవర్ లెటర్ అవసరమా, ప్రతి కంపెనీకి ఒకే రకమైన రెజ్యూమ్ పంపితే సరిపోతుందా, లేదా కంపెనీకి తగ్గట్లుగా రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోవాలా, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే హౌ టు మేక్ యువర్ రెజ్యూమ్ స్టాండ్ అవుట్ ఆడియో బుక్ని వినడానికి మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి మా కూపన్ కోడ్ T50 యూస్ చేయడం వల్ల మంత్కి కేవలం 49 రూపీస్, అంటే మొదటి నెల సబ్స్క్రిప్షన్ కోసం 50% ఆఫ్ లభిస్తుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అండ్ మీ విలువైన ఫీడ్బ్యాక్ సజెషన్స్ కోసం గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. కుకు FM, మీ మనసుకు నచ్చింది వినండి. మరింకెందుకు ఆలస్యం? లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 2, డిఫరెన్స్ ఇన్ కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎక్కువగా పొగట్టడం వల్ల మీ పొగడతలకి వాల్యూ తగ్గుతుంది. ఒక అమ్మాయిని పొగుడుతున్నప్పుడు తనని పొగడటం అవసరమా కాదా అని హై వాల్యూ మ్యాన్ 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఒకరిని ఇంప్రెస్ చేయాలని కాంప్లిమెంట్స్ అనవసరంగా ఎక్కువ ఇవ్వకూడదు. ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తాడు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇచ్చే చిన్న చిన్న కాంప్లిమెంట్స్ వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉండాలి అని ఎదుటి పర్సన్ కోరుకుంటారు. ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా సరే సిచ్యువేషన్కి తగ్గట్లుగా అవసరం ఉన్నప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వడం మంచిది. చిన్న చిన్న కాంప్లిమెంట్స్ పాజిటివిటీని పెంచుతుంది, రిలేషన్షిప్లో బాండింగ్ని పెంచుతుంది. సో కాంప్లిమెంట్స్ ఇవ్వడం మంచిది, కానీ లిమిట్లో మాత్రమే. నెంబర్ 3, హౌ టు స్పీక్ అండ్ ఎగ్జిట్. సమయం సందర్భం లేకుండా మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తికి చిరాకు పుడుతుంది. జోక్స్ని అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళ మీద జోక్స్ వేయడాన్ని ఎంజాయ్ చేయలేరు. అంటే మీకు ఒక జోక్ చెప్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు, కానీ మీ మీద జోక్ వేసినప్పుడు మీరు ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ చేయకపోవడంతో పాటుగా బాధపడతారు. మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు వేసే జోక్స్ ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూడాలి. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ప్రతిసారి నెగిటివ్గా ఆలోచించడం
నీడీగా మాట్లాడడం వల్ల మీతో మాట్లాడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కొన్నిసార్లు మీ మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడడం ఆపేయాలి అని తెలుసుకోవాలి. ఒకరు మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆలోచించండి. అనవసరంగా మాట్లాడే మాట వల్ల ఆ మాట మీ రిలేషన్షిప్ని దూరం చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడడం తగ్గించాలి, కొన్నిసార్లు మాట్లాడడం పూర్తిగా మానేయాలి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. నెంబర్ 4, మిస్టరీ. మీరు తెరిచిన పుస్తకం లాగా ఉంటే విలువ ఉండదు. మీరు ఒక మిస్టరీగా ఉండాలి. మీకు ఏమిష్టం ఉండదు, మీ వీక్నెస్లు ఏంటి, మీ భయాలేంటి, మీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారు, మీరు ఎలాంటి వాళ్ళని దూరం పెడతారు, మీరు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేయడం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే ఒక విషయం గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు, ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ మన ఆలోచనలు మారిపోయే అవకాశం ఉంటుంది. మీకు నచ్చింది మీరు చేయాలి, కానీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు జీవితాంతం ఇంప్రెస్ చేస్తూ కూర్చోలేరు కదా. మీ గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ని మీరు కలిగించాలి. మీ గురించి మీరు అతిగా చెప్పడం, అతిగా పొగుడుకోవడం వల్ల వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇలా బిహేవ్ చేయడం వల్ల మీ మీద ఇంప్రెషన్ పోతుంది. నెంబర్ 5, చూజ్ వాయిస్లీ. మీరు ఎంత మంచివారైనప్పటికీ, మీరు ఎంత తెలివిగల వారైనప్పటికీ, ఎంతో అర్థం చేసుకోగలిగిన వారైనప్పటికీ, మీరు చూస్ చేసుకున్న పర్సన్ కరెక్ట్గా లేకపోతే మీ కష్టం వృధా. ఒకరిని చూస్ చేసుకుని మీ జీవితంలోకి తెచ్చుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండటానికి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అవసరం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి ఇష్టాలు అలానే కష్టాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.